జీవితం. అది ఒక నిరంతర యుద్ధం. ప్రతిరోజు, ప్రతి క్షణం మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. కానీ ఒక సవాలు ముందు నిల్చున్నప్పుడు మనుషులు రెండు రకాలుగా ప్రతిస్పందిస్తారు. మరి మీరు ఏ రకానికి చెందినవారు? మొదటి రకం వ్యక్తులు సవాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతారు. ఇది నా ప్రాబ్లం కాదు, ఇది నా డ్యూటీ కాదు, నేను ఎందుకు ఎదుర్కోవాలి అని ఆలోచిస్తారు. మరి రెండో రకం వీరు వేరు. వారి మనస్సులో ఒకే ఒక మంత్రం ఉంటుంది: సవాలు ఎంత పెద్దదైనా, వైఫల్యం ఎంత భయంకరమైనదైనా, నన్ను ఆపగల శక్తి ఈ లోకంలో ఏదీ లేదు. నువ్వు గమనించు, ప్రతి విజయవంతుడి వెనుక ఒకే మంత్రం ఉంటుంది: నేను ఆగను. నెల్సన్ మండేలా 27 ఏళ్ల జైలు శిక్ష తర్వాత కూడా నేను మార్పు తీసుకొస్తా అన్నాడు. అబ్దుల్ కలాం గారు ఎన్నో వైఫల్యాల తర్వాత కూడా దేశానికి ప్రేరణగా నిలిచారు. అంటే విజయం కాదు, సవాలు ఎదుర్కొనే ధైర్యం, అదే నిన్ను శిఖరాలకు తీసుకెళ్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, విజయం మీ బయటి పరిస్థితులపై ఆధారపడి ఉండదు, అది మీ లోపలి నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏ రకానికి చెందినవారు? సవాళ్లను చూసి వెనక్కి తగ్గే వ్యక్తులా, లేక ఏ సవాలైనా, ఏ వైఫల్యమైనా నన్ను ఆపలేవు అని నమ్మేవారా? రెండో రకం వ్యక్తులే ఈ ప్రపంచంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మరి మీరు ఎప్పుడు మార్పు చేసుకుంటారు?